తమకు కాల్స్ చేసి బెదిరిస్తే వేల మంది విద్యార్థులతో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఓయూ జేఏసీ నాయకులు. అయితే తమకు కొన్ని రోజులుగా అల్లు ఆర్మీ అని చెప్పి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అన్నారు జేఏసీ నాయకులు. తమను చంపుతామని వెంటనే క్షమాపణలు చెప్పాలంటున్నారని తెలిపారు. దీంతో ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు జేఏసీ నాయకులు. ఉస్మానియా విద్యార్థులు నన్ను యొక్క నా తలను దించిండ్రు, నన్ను మా యొక్క నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. ఆయన నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం చేయనప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ ఎట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేము అల్లాటప్పగలం గానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలని ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పోరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ, ఇప్పటికైనా ఆలోచన చెయ్యి.